ప్రసిద్ధ శైవక్షేత్రమైన పిఠాపురంలో పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలు మార్చి 6 నుండి 11 వరకు, మార్చి 8న మహాశివరాత్రి ఉత్సవం అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ కళ్యాణ శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఆహ్వాన గొడ ప్రచార పత్రికలను పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు పాదగయ దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుకుటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, గండేపల్లి బావి, తుమ్మల బాబు, దంగేటి ఆదినారాయణ, పల్లా శ్రేణు, నిడగట్ల చింతలరావు, కర్రి దుర్గా ప్రసాద్, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, పాలిక ప్రవీణ్, కొట్టేటి రాజేష్, దేవస్థాన పురోహితులు సుబ్బన్న, మౌళి తదితరులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా సామాన్యుడికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరికి కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి ఆ దేవుని దర్శనం చేసుకునే విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ సకల సదుపాయాన్ని ఏర్పాటు చేసి దానికి పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్, అలాగే ఎలక్ట్రికల్, ఆలయ ఈవో గారు, చైర్మన్ గారు ఆగండి ప్రభాకర్ రావు గారు టీం ఏదైతే కమిటీలో లేకపోయినా ఏదైతే ప్రతి సంవత్సరం ఎంత వైభవంగా జరిగినాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మహాశివరాత్రి సంబరాన్ని ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా వారు దేవుడి దర్శనం చేసుకునే విధంగా ఆలయ పండితులు అందరూ కూడా, అలాగే మా నాయకులందరూ కూడా సమిష్టిగా ఈ పిఠాపురం పాదగయ క్షేత్రం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా జరిగిందనే దిశగా వీరందరూ కూడా తీసుకెళ్తారని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించి ఈ 6 రోజులు కూడా జరిగే విధంగా మేము దేవాలయ ధర్మదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ విధంగానే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 27/2/2024 తేదీ సాయంకాలం 4 గంటలకి కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఆర్డీఓ ఆధ్వర్యంలోని, అలాగే మన స్థానిక శాసనం పెండం దొరబాబు గారి ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి కూడా ఏ విధమైన ప్రణాళికలు చేయాలి, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, అలాగే వాటర్ అయితేనేమి, శానిటేషన్ అయితేనే కానీ వివిధ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ విధంగానే ఇక్కడ భక్తులందరికీ కూడా లోటుపాట్లు లేకుండా సక్రమ మార్గంగా వచ్చే విధంగా 4 మార్గాలు ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది దర్శనానికి. ఆ విధంగా భక్తులందరూ కూడా మహాశివరాత్రి సందర్భంగా వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. భక్తులు మాత్రం ఎటువంటి అసౌక నిరాకంగా రాత్రి 2 గంటల నుండి కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని మహాశివ సందర్భంగా వారిని కోరిక తీర్చుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను.